ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలైన వారందరికీ మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియచేస్తూ ఉన్నాము. ఈరోజు మనం సురక్షితముగా సజీవముగా ప్రాణాలతో ఉన్నాము అంటే అది మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, మనకున్నటువంటి ఐశ్వర్యం చేత కాదు, కానీ కేవలము సృష్టికర్త అయినటువంటి దేవుడు మనపైన చూపించిన తన ఉచితమైన కృపను బట్టి మాత్రమే మనం సురక్షితముగా సజీవముగా ఉన్నాము. కాబట్టి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది అని మరి ఒకసారి మీ ఆత్మీయమైన సహోదరుడిగా తెలియచేస్తూ, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని బైబిల్లో నుంచి మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి 33.5 సంవత్సరములు బ్రతికి పరిచర్య చేసి శిలువ మీద మనందరి రక్షణ నిమిత్తం శిలువ పైన తన ప్రాణాన్ని ఇచ్చినట్లుగా మనకందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారు శిలువ మీదకి ఎక్కిన తర్వాత 7 మాటలు పలికారు అనే సంగతి మనకు అందరికీ దైవ గ్రంథం తెలియజేస్తుంది. ఆయన పలికినటువంటి ప్రతి మాట, ఆయన నోట నుంచి వచ్చినటువంటి ప్రతి మాట ఆణిముత్యమే. ఆయన నోట నుంచి వచ్చిన ప్రతి మాట మనకు అందరికీ ఆదర్శనీయమే. ఆయన నోట నుంచి వచ్చినటువంటి ప్రతి మాట, దేవుడు గ్రంథంలో రాయించిన ప్రతి మాట మనం అందరము పాటించి తీరాలి, దానిని అవలంబించి తీరాల్సిందే. ఈ సందర్భం వచ్చింది కాబట్టి యేసుక్రీస్తు వారు శిలువ పైన పలికినటువంటి 7 మాటలను కూర్చున్నటువంటి వివరణ బైబిల్లో నుంచి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మొదటి మాట, యేసుక్రీస్తు వారు శిలువ పైన పలికినటువంటి మొదటి మాట ఏంటి అని ఆలోచన చేస్తే, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు అంటున్నాడండి. ఎవరిని? తనను మేకులు కొట్టిన వారిని, పిడిగుద్దులు గుద్దిన వారిని, అపహాసించిన వారిని, అవమానించిన వారిని, నిరపరాధి అయినటువంటి ఆయనను, పాపము లేనటువంటి పరిశుద్ధుడైనటువంటి ఆయనను ఏ ఒక్క క్షణం కొరకు తన స్వార్థం కోసం ఆలోచించకుండా ప్రజలందరి శ్రేయస్సు నిమిత్తం, క్షేమము నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం తన రక్తాన్ని, తన శిలువలో తన ప్రాణాన్ని త్యాగం ఇవ్వడానికి వచ్చినటువంటి త్యాగమూర్తిని ఆనాడు వాళ్ళు యూదులు, రోమా సైనికులు ఏం చేస్తున్నారయ్యా అని అడిగితే, లూకా సువార్త 22వ అధ్యాయము 63వ వచనం 64వ వచనం చూస్తే, ఆయనను అపహసించినట్లుగా, హేళన చేసినట్లుగా, గుద్దినట్లుగా, ముఖం మీద ఉమ్మి వేసినట్లుగా, కాళ్ళతో తన్నినట్లుగా మనకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఏవైనా పాపం చేశాడా? ఆయన ఏమైనా నేరం చేశాడా? ఆయన ఏమైనా ఎవరినైనా ద్రోహం చేశాడా? ఎవరైనా మోసగించాడా? లేక అబద్ధం ఆడాడా? లేక దొంగతనం చేశాడా? మరొకటి ఎటువంటి నేరమో ఆయన చేయలేదు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం ప్రకారం ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నోట ఏ పాపము మాట రాలేదు. ఇటువంటి కపటము ఆయనకి లేదు. అయినప్పటికీ అంత నిరపరాధి అయినటువంటి ఆయనను యూదులు, ఆనాటి సైనికులు, ఆ ప్రజలు పిడిగుద్దులు గుద్దుతున్నారు, ముఖం మీద ఉమ్మి వేశారు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తన్నులాటలు, రాళ్లతో కొట్టారు, అపహసించారు, హేళన చేశారు. ఇన్ని చేసినా ఆయన నోట నుంచి శిలువ పైనకి ఎక్కిన తర్వాత వచ్చిన మొదటి మాట ఏంటంటే, వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు గనుక క్షమించు తండ్రి, క్షమించు అంటే ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. తన సహోదరుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. తన సహోదరులు చేసినటువంటి తప్పిదమును క్షమించి మరొక అవకాశం వాళ్ళకి దయచేయమంటున్నాడు. ఈరోజు క్రీస్తుని కలిగి ఉన్నటువంటి ఏ క్రైస్తవులలో ఇలాంటి లక్షణం ఉందో ఒక్కసారి ఆలోచించండి. తమ సహోదరుల నిమిత్తం, వాళ్ళు చేసినటువంటి తప్పిదము నిమిత్తం వాళ్ళకు తెలియక చేస్తున్నారు గనక వారిని క్షమించు తండ్రి అంటే వాళ్ళ కోసం ఈయన బదులు తీసుకుని వాళ్ళ కోసం ఈయన విజ్ఞాపన చేస్తున్నాడు. వాళ్ళ కోసమే కాదు, మన అందరి కోసం కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంతకాలం తెలియకుండా జరుగుతుంది, ఎంతకాలం ఆయనను మోసగించేవారుగా ఉంటాం. ఆయనేమో మన కోసం విజ్ఞాపన చేస్తుంటే, ఆయన అంత అవమానించబడినా, అంత ద్రోహానికి గురి అయినా, అన్ని నిందలు అనుభవించినా సరే, ఆయన్ని ఎవరైతే కొట్టారో, ఎవరైతే అవమానించారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే శ్రమ పెట్టారో,
అలాంటి వారిని అందరినీ ఆయన క్షమించమని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈరోజు నీకే అపకారం చేయకపోయినా అవతలవాడి బాగు నువ్వు కోరుకోలేకపోతున్నావు, పక్కవాడు బాగుంటే నువ్వు చూడలేకపోతున్నావు, పక్క నీ సహోదరుని నిమిత్తం అవసరమైతే ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామన్నటువంటి దేవుని మాట పక్కన పెట్టేశావు. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, వీరిని క్షమించు. నువ్వు నేను చెప్పవలసినటువంటి మాట, నా సహోదరులను క్షమించు. నీ సహోదరుల నిమిత్తం ప్రార్థన చేయి, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి, నీ సమాజం కోసం ప్రార్థన చేయి, నీ దేశం కోసం ప్రార్థన చేయి. ప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకు నీకు అవకాశం ఉన్నంత వరకు వాళ్ళ కోసం దేవుని పని చేస్తూ, నీకు అవకాశం ఉన్నంత వరకు దేవుడి మాటలు చెబుతూ, దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతుకుతూ, నువ్వు సువార్తను ప్రకటిస్తూ, నీకు అవకాశం ఉన్నంత వరకు అవసరతలో ఉన్న వాళ్ళకి సహాయము చేస్తూ నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటున్నాడు, విజ్ఞాపన చేయమంటున్నాడు. ప్రార్థనలో అంత శక్తి ఉంది కాబట్టి నీ సహోదరుల నిమిత్తం నువ్వు ప్రార్థన చేయాలి, వేడుకోవాలి. ఆ యేసుక్రీస్తు వారు మనల్ని అందరినీ క్షమించినట్లుగా నువ్వు కూడా నీ సహోదరులను ప్రపంచంలో ఉన్న వారందరినీ నీకు అవకాశం ఉన్నంత వరకు నువ్వు క్షమించబద్ధుడవై ఉన్నావు. ఎందుకంటే నువ్వు క్షమిస్తేనే నువ్వు క్షమించబడతావు. కాబట్టి యేసుక్రీస్తు వారు మొదటి మాట, వీరిని క్షమించు. నువ్వు చెప్పాల్సినటువంటి మొదటి మాట, చివరి మాట, అన్ని మాటలు కూడా నువ్వు వాళ్ళని క్షమిస్తూ అనేక మందిని క్షమించమని శాయశక్తిలో నువ్వు ప్రార్థన చేయడమే దేవుడు మనకు నేర్పించినటువంటి మొదటి మాటలో ఉన్నటువంటి అర్థం.